ఎమోషనల్ ఫిలిం చాలా బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. కళ్ళంతా నీళ్ళు రప్పించారు. సేమ్ మన స్టోరీ ఎలా ఉందో సేమ్ అంటే సేమ్ ఇంట్లో స్టోరీ ఉంది. కళ్ళంతా నీళ్ళు రప్పించేసే సినిమా అది ఇప్పట్లో ఉన్న సినిమాల కంటే అదే నెంబర్ 1. సెంటిమెంట్ ఉంది, చాలా బాగుంది. ఓకే మంచిగా సెంటిమెంట్ మంచి సూపర్ ఉంది బ్రో. ఫ్యామిలీ సెంటిమెంట్ బాగుంది. సినిమా చూడొచ్చు. మొత్తం ఫ్యామిలీ నచ్చింది. అంటే మనం బంధాలకు విడ దూరం దూరంగా ఉంటున్నాం డ్యూటీలు అని అవి అన్ని అది కాకుండా బంధాలు ఎట్లా కలుపుకోవాలని చెప్పి మంచిగా ఉంది. సూపర్ హిట్ సినిమా. బాగుంది చాలా బాగుంది. ఎమోషనల్ మూవీ. నాకు మా అన్నయ్య ఉన్నాడు. నిజంగా సినిమా చూసినప్పుడు మా అన్నయ్య గిఫ్ట్ వచ్చాడు. నిజంగా నా ఫ్యామిలీ నేను మిస్ అవుతున్నాను. ఈ జాబ్లో ఇవన్నీ వేస్ట్. ఫ్యామిలీ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. త్వరలో నా పెళ్లి కూడా ఉంది. ఇలాగే జరగాలని కోరుకుంటూ ఈ మూవీ నా ఫ్యామిలీతో వచ్చి మీకు బాగా నచ్చిన విషయం అండి సినిమాలో? బాగా నచ్చిన మూమెంట్ అన్న చెల్లెల బంధం. నాకు అన్నయ్య ఉన్నాడు. రాఖీల పండుగ నేను మిస్ అయ్యాను లాస్ట్ టైం. కానీ లాస్ట్ మాత్రం నా ఫ్యామిలీని అస్సలు మిస్ చేసుకున్నారు. అమ్మ, నాన్న, అన్నయ్య, నానమ్మ, నేను అందరితో కలిసి కూడా చూస్తాను. ఎప్పుడు మర్చిపోలేదు. అందరూ ఫ్యామిలీ వచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడే చిట్టి పొట్టి మూవీ చూసాను. చాలా ఎమోషనల్ అన్న. మాటలు రావట్లేదు అన్న. ఫస్ట్ సాంగ్ ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ సాంగ్. చిట్టి పొట్టి అనే సాంగ్ మాత్రం చాలా వేరే లెవెల్ ఉంటుంది అన్న. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది అన్న. ఇంటర్వెల్ తర్వాత ఏముంటుంది అనుకున్నా వాటే ప్రేమలు, అనుబంధాలు, అన్ని ఆప్యాయతలు ఎర్రగొట్టేశారు. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. మరో బలగం అనుకోవచ్చు. మళ్ళా శతమానుభావది, అలాగే మన శ్రీమంతుడు, అన్ని సినిమాలు మిక్స్ చేస్తే ఇలా ఉంటుంది. కానీ కొత్త కాన్సెప్ట్ అన్న. లాస్ట్ ఒక ఆడపిల్లను ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కొట్టేశారన్నా. ఒక అమ్మాయిని మనం అత్తారింటికి పంపిస్తుంటే ఎంత ఎమోషనల్ అవుతా అంత ఎమోషనల్. ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క బ్రదర్, ఒక ఫ్యామిలీ అనేది కంపల్సరీ ఏడ్చుకుంటూనే వస్తారు. చిట్టి పొట్టి మూవీ అయితే ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఇప్పుడే చూశాను చిట్టి పొట్టి సినిమా. చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుంది. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి సినిమాటిక్ అండ్ మంచి విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. బీజిఎం కూడా అదిరిపోయింది. ప్రతి ఒక్క సీన్ ఎలా ఉందంటే ప్రతిదీ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది భయ్య, టు బి ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇది చూడాల్సిన సినిమా అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఇది ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే. ప్రతి ఒక్కరికి ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. ప్రతి సీన్, సెంటిమెంట్, ఎవ్రీథింగ్ భయ్య. పైనుంచి ఎప్పుడైతే మన స్టార్టింగ్ యాడ్ దగ్గర నుంచి ఎన్ని టైటిల్స్ వరకు ప్రతిదీ ఎమోషన్గా కొట్టారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లాస్ట్ గంట ఎరగదీస్తారు భయ. నిజంగా ఆ డైరెక్టర్ ఎవరో చాలా బాగా చేశారు. అతను చాలా ఫస్ట్ సినిమా అంట. అది ఫస్ట్ సినిమాలో లేదు, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాలో ఉంది. సో నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా చూడండి. ప్రతి ఒక్క సీన్ హైలైట్గా ఉంది. హీరో గారి పెర్ఫార్మెన్స్, హీరోయిన్ గారి పెర్ఫార్మెన్స్, ప్రతిదీ ఏది ఎక్కడ అవ్వలేదు. సో ప్రతిదీ అన్ని రకాలుగా ఉంది. సో మంచి సెంటిమెంట్. ఇది ఒక మరో బలం అని చెప్పొచ్చు. మంచిది. ఇటువంటిది ఏంటంటే అప్పుడు మనం చూసాం సంక్రాంతి, లేకపోతే సినిమాట్లో సినిమాల చెట్టు. సో అటువంటి సెంటిమెంట్ ఉన్న సినిమా. సో ఎవరు మిస్ అవ్వదు. ఖచ్చితంగా చిట్టి పొట్టి టైటిల్ కూడా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ అన్న. చిట్టి పొట్టి ఇప్పుడే చూసానా. అంటే నేను చిన్నప్పుడు గోరింటాకు సినిమా చూడలే, కానీ దాన్ని టీవీలో చూసి మనం ఎంత ఎమోషనల్ అవుతామో దానికి మించి ఎమోషనల్ ఉందన్నా. సో చాలా అంటే చాలా బాగా అనిపించిందన్నా. మనకు ముఖ్యంగా మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ దసరాకి పెద్ద హీరో సినిమాలు ఏం లేవు, కానీ ఒకటే చెప్తున్నా, ఇదే పెద్ద హిట్ అవుతాను. ఎందుకంటే అంత బాగుంది సినిమా మాత్రం. అంటే ఆ స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, అండ్ దాన్ని నడిపించిన విధానం కావచ్చు అన్న నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ చిట్టి అనే క్యారెక్టర్ అమ్మాయి ఎవరు చేశారో కానీ క్యారెక్టర్లో అసలు ఒదిగిపోయారని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా సార్లు అసలు మా సిస్టరే గుర్తుకొచ్చారు. అరే మా చెల్లి నేను ఇలా ఆడుకుంటాం కదా, ఇలా ఉంటుంది కదా అని అనిపించింది నాకు. సో బాగా అనిపించింది. అండ్ హీరో గారికి అసలు ఒక కుటుంబాన్ని ఎలా కలిపాడంటే అలా కలిపాడని చెప్పుకోవచ్చు. అంటే శతమానం భవతి, బలగం ఇలాంటివి మనం చూస్తాం కదా, దానికి మించి ఉందన్న. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ దానికంటే ఎక్కువ కనెక్ట్ అవుతాం మనం. సో బాగా నచ్చింది నాకు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఆ ఎమోషనల్ సీన్స్లో కొట్టిన బీజిఎంకి మాత్రం అసలు ప్రతి ఒక్కరి హార్ట్ మెల్ట్ అవుతుంది. లాస్ట్ క్లైమాక్స్లో 10 minutes ఉంటుందన్న. ఎవ్వరు ఏడవకుండా బయటికి వెళ్ళారని చెప్పుకోవచ్చు. అంత బాగుంది. సో ఈ దసరాకి మంచిగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్న. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న. కొద్దిగా ఇదయ్యాను. అంటే బాగా ఈ సినిమాలో చిట్టుపట్టి సినిమా సెటిల్ సెంటిమెంట్ చాలా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఆడపిల్లల తాలూకంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి పంపించాలంటే ఎంత బాధపడతాం అనేది ఈ సినిమాలో చూపించారు. ఫస్ట్ హాఫ్ అనేది అలా వెళ్ళి ఓ ఫ్రెండ్స్ మధ్యన ఉన్న ఎంటర్టైన్మెంట్ బేస్ మీద తీసుకెళ్లారు. కానీ సెకండ్ హాఫ్ తీసుకెళ్లేటప్పటికి అసలు చాలా సెంటిమెంట్, చాలా పెయిన్ఫుల్గా ఉంది.
ప్రతి ఒక్క ఆడపిల్ల గల ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి సినిమాని చూడండి. ఎందుకంటే పెళ్లి చేసి ఒక ఆడపిల్లని ఇంకొక ఇంటికి పంపించారంటే ఎంత బాధపడతారని ఈ సినిమాలో చాలా చాలా కళ్ళకి కట్టినట్టు చూపించారు. చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతాము. మన ఇంట్లో ఆడపిల్లలు కానీ ఉంటే డెఫినెట్గా గుర్తొచ్చి ఒక విధంగా మనకి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అంత బాగా తీశారు. సెకండ్ మాత్రం చాలా బాగుంది. అందుకే ఇంత రివ్యూ చెప్పిన ఇంకా మధ్యలో ఆఫీసర్ నాకు, ఎందుకంటే రేపొద్దు నా కూతురిని పెళ్లి చేసుకుని ఇంకొక ఇంటికి పంపించాలి కదనే గుర్తు రావడంతో నేను కొద్దిగా బాధపడ్డా. సో ఓవరాల్గా మాత్రం సినిమా చాలా బాగుంది. అద్భుతంగా సీనియర్ సిటిజన్స్, నిజంగా చెప్తున్నాను, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు యాక్ట్ చేసే విధానం చూస్తుంటే నిజంగా చాలా బాగుంది. కొన్ని పెద్ద పెద్ద సినిమాల్లో కొద్దిగా ఏంటంటే వర్క్షాప్ ఉంటుంది, వాళ్ళకి నేర్పి అన్ని చేస్తారు. ఇవి అవేమీ లేకుండా వాళ్ళని తెచ్చి యాక్టింగ్ చేయించడం చూస్తుంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం అద్భుతంగా ఉంది. చాలా సెంటిమెంట్ ఉంది. మేనత్తది ఒక సీన్ ఒకటి ఉంటుంది, అది భలే ఏడుపు వస్తుంది. అంటే అప్పటి వరకు ఎప్పుడు వచ్చినా మీ ఇంట్లో పండుగలు ఉంటే మాకు పట్టించుకోరు, దేనికి పిలవరు, ఎవరో చెప్తే కానీ మాకు తెలియదు. అలాంటిది ఈరోజు మాకు పెళ్లి పెట్టడానికి వచ్చారు, ముందు బాధ అని చెప్పి మాట్లాడటము, ఆ సీన్ చూస్తే చాలా బాధ అనిపించింది. సెకండ్ హాఫ్లో తీసుకున్న సీన్ ప్రతి ఒక్క సీను చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ మీద కానీ కాన్సన్ట్రేషన్ చేస్తుంటే ఇంత బీభత్సమైన సినిమా ఇది. కానీ నాకు తెలిసి ఈ సినిమాని సీక్వెల్గా తీస్తే బాగుంటుంది. ఎందుకంటే చెల్లెల్ని పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి పంపిస్తే ఎలా ఉంది, అన్న ఎలా ఫీల్ అవుతున్నాడు, తర్వాత ఏం జరిగింది అనేది తీయగలిగితే చాలా సినిమాలకి సెకండ్ పార్ట్ అని వస్తున్నారు కదా. నాకు ఎందుకో చిట్టుపట్టికి మనం సెకండ్ పార్ట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా బాగుంది. ఎందుకంటే పెళ్లి చేసిన వరకు మాత్రమే ఉంది కాబట్టి దాని తర్వాత ఏ విధంగా ఉంటుంది, అన్న బాధ్యత ఏ విధంగా ఉంటుంది, చెల్లెలు అత్తవారింట్లో ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా సీక్వెల్ తీస్తే బాగుంటుంది అని మాత్రం నేను కోరుకుంటాను. ఎస్పెషల్లీ సాంగ్స్ మాత్రం ఒక 3-4 సాంగ్స్ చాలా బాగున్నాయి. పెళ్లి సాంగ్ కానీ, చిట్టుపొట్టి టైటిల్ సాంగ్ కానీ, ఐటమ్ సాంగ్ కానీ అన్ని సాంగ్స్కు బాగున్నాయి. తర్వాత దీనికి కపిల్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు, సింగిల్ కార్డు సాంగ్స్ అన్ని కూడా బాగా చేశారు. హీరోయిన్స్ బాగున్నారు. చెల్లెలను చూస్తే తెలుగు అమ్మాయిలాగా ఉంది, హీరోయిన్ చూస్తే నార్త్ అమ్మాయిలాగా ఉంది. ఎంటైర్ డిఫరెంట్. బేసిక్గా చెల్లెలు బెంగళూరు అమ్మాయి అంట, తెలుగే రాదు. కానీ హీరోయిన్ హైదరాబాద్ అమ్మాయి, మొత్తం తెలుగు వచ్చు. చూడడానికి మాత్రం వాళ్ళిద్దరు రివర్స్లో ఉన్నారు. కానీ వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అందరి క్యారెక్టర్లు కూడా చాలా బాగా తీశారు. ఫోటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెంకట చేశాడు. మొన్న ఈ మధ్యన మ్యారేజ్ అతనికి అయిన తర్వాత వరుస ఆయన సినిమాలే వస్తున్నాయి, వరుస పెట్టి వస్తున్నాయి. ఇన్ని అని కాదు, అన్ని సినిమాలు కూడా అతనే మ్యూజిక్ డైరెక్ట్ చేస్తున్నాడు. వెంకట భయ్య, నీకు డైరెక్ట్గా నేను చెప్తున్నాను, కెమెరా పరంగా, మీడియా పరంగా మీ ఆవిడని పెళ్లి చేసుకున్న తర్వాత మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు దీని తర్వాత మ్యారేజ్ తర్వాత మీకు సినిమాలన్నీ వరుస వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ 2 నెలల్లో నేను 3 సినిమాలు మీరు చూశాను థియేటర్లో. సో అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అందరూ వచ్చి థియేటర్లో చూడండి. సెకండ్ హాఫ్ చూసి బయటకు వస్తే ఏడవడం అంటూ ఎవరు ఉండరు. డెఫినెట్గా కళ్ళలో నేను తిరుగుతాను. చిట్టిపొట్టి సినిమాకి వచ్చాను నేను. నిజంగా చాలా చాలా బాగుంది సినిమా. ఒక ఫ్యామిలీ డ్రామా, మంచి ఎమోషనల్ సెంటిమెంట్ గా ఉంది. ఇవాళ బంధుత్వాలు మిస్ అయిపోతున్న ఈ రోజుల్లో, అంటే డబ్బు కోసం పరిగెత్తున్న ఈ హడావుడి జీవితాల్లో ఒకసారి రిలేషన్ ఒకసారి తట్టి పాత రిలేషన్ అన్ని గుర్తు చేశారండి. నిజంగా సిస్టర్ మూవీ చాలా చాలా బాగుంది. సిస్టర్ క్యారెక్టర్ చేసిన చాలా బాగా చేసిందండి. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా అందరి దగ్గర నుంచి యాక్టింగ్ చక్కగా రాబట్టుకున్నారు. సో ఆ క్యారెక్టర్కి ఎవరైతే సూట్ అవుతారో అటువంటి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసి పర్ఫెక్ట్గా తీసుకున్నారండి. నిజంగా సినిమా చాలా చాలా బాగుంది. అందరూ వచ్చి థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంది. చిట్టిపొట్టి అండి. ఎలా ఉంది మేడం? పేరు వింటే అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు, బట్ మూవీ చూస్తే మాత్రం చాలా బాగుంది. ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లలతో అందరూ కలిసి చూడొచ్చండి. ఇది నిజంగా ఎక్కడ వల్గారిటీ లేదు. అన్న చెల్లెలది బంధం గురించి ఎక్కువ మూవీలో ఉంది. అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా బెస్ట్. మోస్ట్లీ ఓల్డ్ వాళ్ళ గ్యాంగ్ ఉంది కదండి, నిజంగా సింప్లీ సూపర్ అండి. సీరియస్ అయితే చాలా బాగా చేశారు. హిట్ అవ్వాలి, బిగ్ హిట్. ఓకేనా, థ్యాంక్ యూ. మ్యామ్ సినిమా ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది. యాక్చువల్లీ పుట్టంలోనే ఆడపిల్ల అంటాము, అత్తగారి ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ పుట్టింటికి రావాలంటే ఆడపడుచు అంటాము. సో ఇప్పుడు వచ్చే సినిమాలో హీరోయిజం చూపిస్తున్నారు బాగా, అండ్ యాక్షన్ చూపిస్తున్నారు, థ్రిల్లర్ చూపిస్తున్నారు. కానీ ఫ్యామిలీ మూవీస్ అనేవి తక్కువ అయినాయి ఈ మధ్య కాలంలోని. సో ప్రతి ఫ్యామిలీ చూస్తారు ఈ మూవీ. సో మీరు దానికి సపోర్ట్ చేయండి మీడియా అనేవాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా సూపర్ ఉంది బ్రో. ఈ సినిమాలో నేను నటించడం జరిగింది కమెడియన్గా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీలో ఏం మనల్ని అర్థం కావట్లేదు. బట్ సినిమా మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది. అండ్
ఫ్యామిలీ అంతా సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా. సినిమా నుంచి థియేటర్ నుంచి బయటకు వస్తూ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని తలుచుకుంటారు. అన్న చెల్లెళ్ళు అలాగే మదర్స్ ఫాదర్స్. ఒక ఆడపడుచు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఎంత ఫీల్ అయితే ఉంటుందో ఇన్ డెప్త్లో అంత ఫీల్ అనేది మన సినిమాలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ. చిట్టి పొట్టి టైటిలే చక్కెల గింతలు పెట్టే విధానంగా ఫ్యామిలీ డ్రామా కంటెంట్ మన డైరెక్టర్ భాస్కర్ యాదవ్ గారు ఒక మంచి స్క్రిప్ట్తో దసరాకు ముందు ఈ నవరాత్రులప్పుడు రిలీజ్ చేయడం అనేది ఆడియన్స్ పల్స్ తగ్గట్టుగా బలగం మనిషి లేనప్పుడు ఎంత విజయం చేశారో మనుషులందరూ కలిసి ఉంటే ఆ విజయం ఏంటి అనేది ఈ విజయదశమి పండుగకి ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్ కూడా బాగా కనెక్ట్ అయ్యాయి. సన్నివేశాలు, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫోటోగ్రాఫ్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, క్యాస్టింగ్ ఆర్టిస్టులు ఓల్డ్ ఏజ్ వాళ్ళని పెద్దవాళ్ళ మాట సద్దన మూట అంటారు. బట్ అలాంటి పెద్దవాళ్ళ ఎమోషన్స్కి చిన్నవాళ్ళ ఆశీర్వాదం కావాలి. ప్రతి ఒక్కరు డిజిటల్ మీడియా వైపు కాకుండా డైరెక్ట్ ఆప్యాయతలు అనేది ఏంటి అనేది స్క్రీన్ మీద చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఒక స్వీట్ మెమరీ లాగా ఉంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టైమ్ వాచబుల్. అన్న అసలు నిజంగా లాస్ట్ 5 minutes టీర్స్ వస్తాయి కళ్ళకి వెళ్ళి. హార్ట్ ఫెల్ట్ ఒక మంచి సినిమా నిజంగా చెప్తున్నా. నిజంగా కళ్ళకి నీళ్ళు వస్తుంటాయి. ఒక సిస్టర్, ఒక అన్న అనుబంధం. ఈ సార్ కంగ్రాచులేషన్ సార్. సార్ 20 ఒక్కసారి అసలు సూపర్ సినిమా నిజంగా చెప్తున్నా సార్. ఫస్ట్ డైరెక్టర్ లాగా వేయలేదు. ఫస్ట్ సినిమా హార్ట్ ఫెల్ట్. కంగ్రాచులేషన్ సార్. నిజంగా చాలా రోజులు చెప్తుండు సినిమా బాగుంటుంది అంటే నేను చూస్తాను సార్, చెప్తాను సార్, నాకు హార్ట్ ఫెల్ట్గా చెప్తాను అంటే లేదు నువ్వు చూడు, నీకు నచ్చితేనే చెప్పు లేకపోతే చెప్పకు అని అన్నాడు. నిజంగా చెప్తున్నా బెస్ట్ మూవీ ఇది. బెస్ట్ మూవీ సినిమా ఇచ్చారు సార్. నాకు ఫస్ట్ సాంగ్ అయితే చాలా నచ్చింది. దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా. ప్రతి ఒక్క సినిమా ఇది. నిజంగా చెప్తున్నా బలగంని ఎంత పెద్ద హిట్ చేశారో ఈ సినిమాను కూడా అంత పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా సార్. కంగ్రాచులేషన్. మ్యూజిక్ రామన్న సూపర్, మ్యూజిక్ సూపర్ సూపర్. అయ్యా సినిమా మామూలుగా లేదు, సూపర్. మామూలు చెప్పొద్దు అసలు. నిజంగా ఇలాంటి రివ్యూ ఇలాంటి సినిమాలు చెప్పాలి. అసలు అరిచికాలు గోల పెట్టి రచ్చ సినిమా ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఖచ్చితంగా గుర్తొస్తుంది. అసలు ఎవరిని నేను మెచ్చుకోను. డైరెక్టర్ అంటే సూపరా. ఏమన్నా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీయాలంటే నిజంగా చాలా బాగా తీశారు. బలగం సినిమా తర్వాత సినిమా ఏదైనా ఉంటే మాత్రం చిట్టిపట్టి సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, అసలు మిస్ అవ్వదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు ఎట్లుందంటే సినిమా భయ్యా. ప్రతి సినిమాలో ఫైట్లు ఉంటాయి కానీ ఈ సినిమాలో ఫైట్లతో పాటు బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కానీ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ స్టోరీ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది. చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే మన హీరో గారు బాబు ఎటువారు సూపర్. నిజంగా అంటే మంచి సెంటిమెంట్ మూవీ భయ్యా. చిట్టుపట్టి మూవీ అని మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. నేను బలగం సినిమా చూసినప్పుడు ఎంత ఎమోషనల్గా ఫీల్ అయినా అంతకు మించి ఉంది. నిజంగా మనం ఫ్యామిలీ అంటే ఈ మధ్యకాలంలో అంటే ఫ్యాషన్ అయిపోయింది. తల్లి తండ్రి కొడుకు తమ్ముడు అక్క చెల్లె కానీ ఫ్యామిలీ అంటే బలగం భయ్యా. మన కులపోలు పాలోళ్ళు చెల్లె అక్క తాత ముత్తాత అమ్మమ్మ నానమ్మ దగ్గర చుట్టాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉంటారు. మూవీ సూపర్, చాలా బాగుంది భయ్యా. థ్యాంక్ యూ సార్. గుర్తు తెచ్చుకోండి, తెగిపోయిన బంధాలన్నీ కలుపుకోండి, మళ్ళా చూడండి. అదే మీకు చెప్పే సందేశం. ఇంకా మంచి మోర్లు ఉంది, అన్ని చూడండి, మమ్మల్ని అందరినీ దీవించండి. అదే మేము కోరుకునేది. మా చెల్లి యొక్క విజయం, నా చెల్లి బంధుత్వాన్ని ఈ సినిమా అంతా కూడా బంధుత్వాలు, అన్న చెల్లెళ్ళు, మామయ్య తాతయ్యలు బంధుత్వాలు వరకు సినిమాలో ఈ ఆప్యాయతలు అనుబంధాలు అన్ని కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. తప్పకుండా ఈ సినిమాను చూసి అందరూ ఆదరించి అందరినీ పైకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎన్నో సంవత్సరాల తర్వాత ఎంజాయ్ చేసినట్టుంది. ఒక చిన్న మెసేజ్ కూడా ఇచ్చేయాలి, ఒకటి ఇలాంటి చేయాలనేసి అందరూ అమ్మ చెల్లెళ్ళు సినిమా చూసి ఖచ్చితంగా విడిపోయిన వాళ్ళు కూడా కలవాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను.
తప్పకుండా ఆనాటి రక్త సంబంధం సినిమా ఎలా ఉందో ఈ చిట్టి సినిమా కూడా అలాగానే ఉంది కనుక అందరూ ఖచ్చితంగా చూసి ఉత్సాహాన్ని చెప్పని మనసారా కోరుకుంటున్నాను. అందరు కుటుంబాల్లో ఉండేది అన్నా చెల్లెలు, ఒక మామయ్య, ఒక అత్తయ్య, అట్లనే తాతయ్య గారు, తమ్ముడు వాళ్ళు, ఇలాగా అన్ని బాండింగ్స్ తో ఉన్న సినిమా ఇది. అందరూ సకుటుంబ సపరివారంగా చూడవలసిన సినిమా అండి ఇది. ఇది అందరి ఇంట్లో ఉన్నది. ఇది వరకు అందరికీ తెలిసేది కుటుంబం పరిస్థితి ఏంటి, ఫ్రెండ్షిప్ అలాగే తెలిసేది. మనకి ఎవరికి బంధుత్వాల గురించి సరిగ్గా తెలియట్లేదు. సినిమా చూసి మీరు అందరూ ఆదరించి మమ్మల్ని దీవిస్తారని కోరుకున్నాం. నమస్తే. తమ్ముడు బంధాలు ఎప్పటికీ అలాగే ఉంటాయని బాగా చూపించారండి. భాస్కర్ గారు చాలా అందరూ ఎక్సలెంట్ గా చేశారు. దీంట్లో అంతా ఎమోషన్స్ అందరూ బాగా పండించారండి. చూడాల్సిన సినిమా. ఇంతకుముందు నేను చెప్పినట్టు మేమెవరో కాదు, మీ ఇంట్లో వాళ్ళమే అందరం కలిసి ఇక్కడ నటించాం. అందరు చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ సిటిజన్స్ కలిసి చేయగలిగితే ఒక మంచి సినిమా ఎలా ఇవ్వగలరో మేము అందరికి, ప్రతి ప్రేక్షకుడికి ఈ దసరా పండుగకి నవరాత్రి రోజు ఫస్ట్ డే మంచి మూవీ, ఒక అన్నా చెల్లెలు సెంటిమెంట్ మూవీ, చక్కటి సినిమా, అందరూ వచ్చి చూసే సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ హాఫ్ తర్వాత చాలా ఎమోషన్ అయ్యారు. సెకండ్ హాఫ్ తర్వాత ఖచ్చితంగా ఉన్న సీరియస్ చేసుకుంటారు. నాకు చాలా బాగుంటుంది బికాస్ ఇట్స్ ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ సిస్టర్ బ్రదర్ ట్రెడిషన్, ఐ మీన్ రిలేషన్. So much to give me a beautiful song. I don't know Telugu too much. I just understand the Telugu. Okay. ఇందులో డాన్స్ చేశారు, ఎలా అనిపించింది మీకు? మీరు ఇందులో డాన్స్ చేశారు కదా, సాంగ్ ఐటమ్ మన సాంగ్. Thank you so much. Thank you so much. చెప్పేశారుగా. Thank you so much. Support చేయండి. చిట్టి పొట్టి, ఇప్పుడే చిట్టి పొట్టి సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఆనందంగా ఉంది. అందులో నరసింహ తాత పాత్ర నేను చేశాను. అది నాకు నేనే అద్భుతంగా చేశానా, ఎలా చేయించుకున్నారు డైరెక్టర్ గారు అని అంత ఆనందంగా అనిపించింది. డైరెక్టర్ గారు ఎవరికి ఏ క్యారెక్టర్ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలి, ఎవరి చేత ఎలా చేయించుకోవాలో అందంగా, అంత ఆనందంగా కూడా అందరి చేత చేయించుకున్నారు. అదేవిధంగా పాటల్లో లాస్ట్ పాట అయితే అసలు అద్భుతంగా, అత్యద్భుతంగా ఉంది. అప్పచెప్పే పాట చాలా చాలా ఆనందంగా ఉంది. రండి చిట్టి పొట్టి సినిమాకి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి, చక్కగా విజయవంతం చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ, ఆంధ్ర తెలుగు ప్రజలందరూ ఎక్కడున్నారంటే ఈ ఆప్యాయతలు కావాలి, అనురాగాలు కావాలి, ఈ బంధుత్వాలు, ఆ అన్న చెల్లెళ్ళు, మావయ్య, తాతయ్యలు, ఈ బంధుత్వాలన్నీ కావాలి. ఏంటంటే ఇప్పుడు పిల్లలకు తెలియదు. ఇదంతా కూడా ఈ చిట్టి పొట్టి సినిమాలో మనం చూస్తాము. చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పనిసరిగా అందరూ వచ్చి మమ్మల్ని ఆనందింప చేస్తారని, మీరు ఆనందపడి మమ్మల్ని ఆనందింప చేయాలని కోరుతున్నాను. ఓకే, నమస్తే అండి. చిట్టి పొట్టి సినిమా ఎన్నో తరాల నుంచి ముందు నుంచి లేని సినిమా ఇప్పుడు మళ్ళీ సినిమా తీయడం వల్ల చాలా గ్రేట్. థ్యాంక్స్ చెప్పాలి ఏంటంటే దాసరి గారికి థ్యాంక్స్ చెప్పాలి ముందుగా. ఆయన చాలా బాగా చేయించారు. అందరి చేత కొత్త వాళ్ళని పెట్టి ఎంత సక్సెస్ చేయించారంటే ఎవరు అనుకుని కూడా ఉంటారు. అన్నా చెల్లెలు ఎలా ఉండాలి అనేది అంటే చూపించారంట. అంటే ఆత్మీయత, అనురాగం ఈ రోజులో కరువైపోయింది బిజీ లైఫ్ లో. సో అందుకని చెప్పి అందరూ కలిసి ఒక గంటైనా కనీసం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి. అందరి కనీసం ఒక 1 month కి ఒకసారైనా పిలవాలి. అందరు కలిసి పండగలు జరుపుకోవాలి. అన్న చెల్లెలేంటి, అత్త మామలేంటి, నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరు కలిసి ఉండాలని సినిమా యొక్క అర్థం అనమాట. చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా తీసినందుకు. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. సెంటిమెంట్ అంటే పాతకాలం వాళ్ళు ఉంటారు కదా,